మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2023వ సంవత్సరంలో డిసెంబర్ 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగిందని పొన్నం గుర్తు చేశారు. అలాగే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు 8459 కోట్ల విలువైన ప్రయాణం పొందగలిగారని ఆయన తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం 2 సంవత్సరాలుగా మహిళా సాధికారతకి ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. 9/2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసింది. మహాలక్ష్మి పేరు మీద ఇవాళటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువ గల ప్రయాణాలు పొందడం జరిగింది. దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళలకు ఉపయోగపడుతుంది. మహిళల సాధికారికతకు ఉపయోగపడుతోంది. బస్సులో ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ